22 lakh స్టూడెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్. మ్యాటర్ ఏంటంటే May 3rd, 2026 లో పెట్టినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అయింది. NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవ్రీ ఇయర్ MBBS సీట్స్ ఫిల్ చేయడానికి నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తుంది. ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ కోసం 22.7 lakh స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు. ఆన్ May 12, 2026 NTA announced the cancel of NEET 2026 exam. ఎవ్రీ ఇయర్ నీట్ ఎగ్జామ్ కి ముందు కొన్ని ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ గెస్ట్ పేపర్ అని రిలీజ్ చేస్తాయి. ఈ ఇయర్ కూడా గెస్ట్ పేపర్స్ అన్ని రిలీజ్ చేశారు. ఒక హ్యాండ్ రిటన్ గెస్ట్ పేపర్ వాట్సాప్ లో బాగా సర్క్యులేట్ అయింది. తీరా ఎగ్జామ్ అయిపోయాక ఆ గెస్ట్ పేపర్ ని మెయిన్ క్వశ్చన్ పేపర్ తో టాలీ చేసి చూస్తే నియర్లీ 140 క్వశ్చన్స్ ఆర్ సేమ్. అయితే ఆ హ్యాండ్ రిటన్ గెస్ట్ పేపర్ ని 20,000, 50,000 పెట్టి కొంతమంది కొనుక్కున్నారు అని చెప్పేసి కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ కష్టపడి చదువుకుంటుంటే కొంతమంది స్వార్థపరుల వల్ల వాళ్ళ కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. పైన వీడియోలో మనం క్లియర్ గా చూడొచ్చు ఎగ్జామ్ కి ముందు స్టూడెంట్స్ ని ఎలా చెక్ చేస్తున్నారు. అరే ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ని మాత్రం ఒక సస్పెక్ట్ లాగా ట్రీట్ చేసి ఎగ్జామ్ సెంటర్స్ లోకి పంపిస్తున్నారు. ఓకే, సేఫ్టీ కోసం అనుకుందాం. దెన్ వాట్ అబౌట్ ద ఏజెన్సీ కండక్టింగ్ దట్ ఎగ్జామ్? నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అనేది ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ 2024 లో ఒకసారి ఎగ్జామ్ పేపర్ లీక్ చేశారని చెప్పేసి కొంతమందిని అరెస్ట్ చేశారు. మళ్ళీ అదే తప్పు ఎందుకు జరుగుతుంది? ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా గవర్నమెంట్ స్ట్రిక్ట్ పాలసీస్ తీసుకురావాలని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.